ప్రధాని నరేంద్ర మోదీ లీడర్షిప్ తోనే భారత్ అభివృద్ధి చెందిందని, అందుకే బీజేపీలో చేరారని సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే సినీ నటి జయసుధ పేర్కొన్నారు. మతం కులం పరంగా కాకుండా ప్రజలకు మంచి సర్వీస్ చేయాలని, క్రైస్తవులను రిప్రజెంట్ చేస్తానని, మార్పు కోసమే బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇవాళ జయసుధ బీజేపీలో అధికారికంగా చేరారు. ఢిల్లీలోని జాతీయ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రాథమిక సభ్యత్వం అందించారు. ఈ సందర్భంగా తాను బీజేపీలో చేరుతున్నానంటే చాలా మంది ఆశ్చర్యపోయారన్నారు. దాదాపు సంవత్సరం నుంచి బీజేపీ నేతలతో తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఇక సినిమా ఇండస్ట్రీలో అభిమానులంతా మద్దతిస్తారన్న నమ్మకం ఉందన్నారు. జయసుధ చేరిక బీజేపీకి ఉత్సాహాన్ని ఇస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టి అన్నారు. పేదల సంక్షేమం, బస్తీల అభివృద్ధిపై జయసుధకు చిత్తశుద్ధి ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే కుటుంబ పాలన, నియంతృత్వ పాలన పోవాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు నేను ఒక మతం పరంగానో కులం పరంగానో కాకుండా ఒక జయసుధ నటి మంచి పని చేయాలని, సర్వీస్ చేయాలని మీకు తెలుసు. ఇంతకుముందు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. సో ఈ నేషనల్ పార్టీ ద్వారా అది చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నేను మన క్రైస్తవులకి రిప్రజెంట్ చేస్తాను. నా వాయిస్ తప్పకుండా వినిపిస్తాను. అండ్ ఐ థింక్ ఇది ఒక మంచి మార్పు కోసం, మంచి రోజుల కోసం అని నేను నమ్ముతున్నాను. ఈరోజు ప్రజలకు సేవలు అందించి అనేక మన్ననలు పొందారు. నేను కూడా వారు శాసన సభ్యురాలుగా పనిచేసినప్పుడు అదే సభలో నేను కూడా ఎమ్మెల్యేగా వారితో పాటు ఉండేవాని. అందులో హైదరాబాద్ సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలం అప్పుడు అనేక సార్లు రెగ్యులర్ గా కలిసేటువంటి పరిస్థితి ఉండేది. ఆ రకంగా వారు నాకు తెలుసు పేద ప్రజల పట్ల, బస్తీల అభివృద్ధి పట్ల, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఎంతో చిత్తశుద్ధితో వారు పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. వారు భారతీయ జనతా పార్టీలో చేరడము నిజంగా భారతీయ జనతా